మహాభారతం సులభ శైలిలో శకుంతలాదేవి ఆవేదన. నిండు సభలో దుష్యంతుడు కొలువుదీరి ఉన్నాడు. దేశ దేశాల రాజ్య వ్యవహారాలను, పౌర సమస్యలను విమర్శిస్తూ సింహాసీనుడై ఉన్న ఆ సార్వభౌముని సమీపించి ఒక దౌవారికుడు, మహాప్రభు, ఎవరో కణ్వమునీంద్రుల శిష్యులట, పుత్రసహితమైన ఒక మునిపుత్రిని వెంట తీసుకొని వచ్చారు. ఏలిన వారి దర్శన భాగ్యం కోసం ద్వారం దగ్గర వేచి ఉన్నారు అని మనవి చేశాడు. వెంటనే దుష్యంతుని ముఖంలో అవ్యక్తమైన విచారం కూడా చిన్నగా ఆవరించింది. తనలోని మార్పును వెలికి రాకుండా హృదయాన్ని, శరీరాన్ని శాసించుకున్నాడు. భద్ర, పూజ్యులైన వారిని వెంటనే ప్రత్యేక గౌరవాభివందనాలతో లోపలికి ప్రవేశపెట్టు అని ఆజ్ఞాపించి దుష్యంతుడు సింహాసనం మీద సర్దుకొని కూర్చున్నాడు. ద్వారపాలకుడు వెళ్ళిపోయిన కొంచెం సేపటికి తపశ్శక్తి విరాజితులైన కొందరు తాపస యువకులు లోకోత్తర సౌందర్య ప్రభలతో ప్రకాశిస్తున్న ఒక యువతిని వెంట తీసుకొని మహారాజు సింహాసనానికి అభిముఖంగా రావడం చూసి సభాజనులు ఆశ్చర్యపోయారు. నీలి మేఘాల మాటున మెరుస్తున్న చంద్రబింబం వలె మేలి ముసుగులో ప్రకాశిస్తున్న ముఖబింబాన్ని కిందికి వాల్చుకుని మెల్లిగా నడుస్తూ మహారాజును సమీపించే ఆ స్త్రీ మూర్తిని మీద అందరికీ అపారమైన పూజ్యభావం కలిగింది. దిక్కులను శాసించగల క్షాత్ర తేజస్సుతో దివ్య రూపుడై జ్వలిస్తూ సభాభవనం నాలుగు మూలలకు గంభీర దృష్టులను పరిగిస్తూ తల్లి చేయి పట్టుకొని నడుస్తున్న బాలవీరుణ్ణి చూసి అందరూ ఉప్పొంగిపోయారు. మునికుమారులారా, అభివాదం. రెండు చేతులను నుదుట చేర్చి రత్న కిరీట కాంతులతో దగద్దగాయమానంగా వెలుగుతున్న శిరస్సును కొంచెం క్రిందికి వాల్చి దుష్యంతుడు ఆ తాపస యువకులకు నమస్కరించాడు. మహారాజా, నీకు శుభం కలుగుగాక, నీ ప్రజలకు సుఖం చేకూరుగాక అని దీవించారు ఆ మునిపుత్రులు. శకుంతల చిరకాల సందర్శనంతో ఆనంద బాష్ప స్రవంతులు కట్టలు తెంచుకోబోతున్న కళ్ళను శాసించుకుంటూ ఓరగా మహారాజును చూసింది. ఆ ఆసనాలను అలంకరించండి, అర్ఘ్యపాద్యాది పూజలను స్వీకరించి మమ్ములను ధన్యులను చేయండి అన్నాడు దుష్యంతుడు. ఆ మునిపుత్రులలో నయనగుణ విశారదుడైన ఒక యువకుడు ముందుకు వచ్చి, దుష్యంత మహారాజా, నీ చల్లని పిలుపుతోనే మీ ఆతిథ్యాలను స్వీకరించాము. తాపసులమైన మాకు రాజమర్యాదలు అనవసరం. నేను బ్రహ్మతేజో విరాజితులైన కణ్వమహామునీంద్రుల శిష్యుణ్ణి. ఈ యువకులు నా మిత్రులు అన్నాడు శాంత గంభీరంగా. పూజ్యులైన కణ్వమునీంద్రులు కుశలమే కదా? భక్తిగా ప్రశ్నించాడు దుష్యంతుడు. కుశలమే. మేము వారి ఆజ్ఞ ప్రకారం ఈ పుణ్యవతిని తీసుకొని ఇక్కడికి వచ్చాము. సాభిప్రాయంగా దుష్యంతుని చూస్తూ అన్నాడు కణ్వ శిష్యుడు. ఈ పుణ్యవతి ఎవరు స్వామి అని అడిగాడు దుష్యంతుడు. దుష్యంత మహారాజు అలా అడగగానే ఆ శిష్యుడు తెల్లబోయాడు. ఈ పుణ్యవతి కణ్వమునీంద్రుల గారాల పుత్రి మహారాజా. ఈ సౌభాగ్యవతి మీకు తెలియదా అని అడిగాడు కణ్వ మహర్షి శిష్యుడు. నాకు తెలియదు అని సమాధానమిచ్చాడు దుష్యంత మహారాజు. పోనీ పేరు తెలియజేస్తేనైనా గుర్తించగలరా మరి చెప్పండి అని అంటూనే శకుంతల అని శకుంతల పేరు చెబుతూనే ప్రారంభంలోనే మహారాజు ధోరణిని పసిగట్టిన తన వ్యూహ యథార్థకారాన్ని ధరిస్తున్నందుకు విచారిస్తూ విషాదం పరవళ్ళు తొక్కుతున్న స్వరంతో ఒక్కొక్క అక్షరాన్ని నొక్కి పలుకుతూ అన్నాడు కణ్వముని శిష్యుడు. శకుంతలనా? ఈ పేరును నేను ఎప్పుడూ వినలేదే. దుష్యంతుని మాటను వినగానే శకుంతల నిర్ఘాంతపోయింది. నెత్తిన పిడుగులు పడినట్లు చలించిపోయింది.
మహారాజా, కణ్వ శిష్యుడు సూటిగా దుష్యంతుణ్ణి చూస్తూ అన్నాడు. ఒకప్పుడు వేటకని మా ఆశ్రమానికి వచ్చి మా గురుదేవులు లేని సమయంలో ఈ పుణ్యశీలను గాంధర్వ వివాహం చేసుకున్నావు. చంద్రవంశీయులైన సుక్షత్రియులు ఇంతవరకు ధర్మం తప్పి ఎన్నడూ ప్రవర్తించలేదు. పంచభూతాలను ప్రమాణం చేసుకొని స్వీకరించిన ధర్మపత్నిని నిరాదరణ చేయడం నీకు తగదు. పుత్రవతి అయిన ఈ పుణ్యాత్మురాలిని ఆదరించి న్యాయాన్ని సంరక్షించుకో. మా గురువర్యులు నీకు ఆజ్ఞాపించింది కూడా ఈ విజ్ఞాపననే అన్నాడు ఆ శిష్యుడు. మునికుమారా, మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇది అసత్యం అని దుష్యంతుడు ఇంకా ఏదో అనడానికి ప్రయత్నిస్తుండగానే కణ్వమునీంద్రుని శిష్యుడు ప్రళయాకాల పరమేశ్వరుని వలె రౌద్రముద్రితుడై దుష్యంత అని గర్జించాడు. కణ్వ మహాముని కూతురే అసత్యం వహిస్తే సూర్యచంద్రులు తేజోవిహీనులై తమ తమ గతులు తప్పిపోతారు. భూమి బ్రద్దలై అనంత విశ్వాన్ని తనలో ఐక్యం చేసుకుంటుంది. ఇప్పటికైనా నీ పొరపాటుకు క్షమాపణ చెప్పుకొని ఈ మహాజనులందరి సమక్షంలో నీ ఇల్లాలిని స్వీకరించు అన్నాడు. అలా అంటున్న కణ్వమునీంద్రుడి శిష్యుడికి సమాధానంగా, అది జరగదు మునికుమారా అని దుష్యంతుడు నిశ్చలంగా అన్నాడు. అవును, జరగవలసిన విధానం మరొక విధంగా ఉన్నప్పుడు ఇది ఎలా జరుగుతుంది? ముక్తి మార్గదర్శకులైన మునీంద్రుల హృదయాలలో కల్లోలం రేగించావు. అమాయకురాలైన ఒక ఉత్తమురాలిని వంచావు. అనవరత శాంతి కాముకులైన తపోధనుల హృదయాలలో దాగి ఉన్న అగ్నిజ్వాలలు భీకర వికటాట్టహాసాలను రుచి చూసేందుకు సిద్ధంగా ఉండు అన్నాడు ఆ శిష్యుడు అని భయంకరంగా హెచ్చరించి గురువును మనసులో ధ్యానించుకొని కుడి చేయిని పిడికిలిగా పట్టుకుని మహారాజుకు అభిముఖంగా పైకెత్తాడు. హఠాత్తుగా ఏర్పడిన విపరీత పరిణామానికి సభికులంతా కలవరపడిపోయారు. దుష్యంత, దుష్టవదానువర్తివైన నువ్వు చక్రవర్తిగా ఉండతగవు. నీ ఏలుబడిలో న్యాయం లేదు. నువ్వు నీ రాజ్యం అని కనుగవ నిప్పు రవ్వలను కురిపిస్తుంటే శాపవాక్కులను ధృవం చేసుకోబోతున్న ఆ మునిపుత్రుని దీనంగా చూస్తూ శకుంతల అన్నా అని గట్టిగా పిలిచింది దుఃఖస్వరంతో. దయచేసి వారిని శాపించవద్దు. పుట్టగానే కన్న తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని దౌర్భాగ్యరాలిని ఇప్పుడు చేపట్టిన భర్త ప్రేమను మాత్రం ఎలా పొందగలను? నా దుర్విధికి వారి జీవితాన్ని బలి చెయ్యవద్దు. నీ చెల్లెలి పసుపు కుంకుమలను చేజేతులారా తుడిచివేయకు. నీకు మాత్రం ధర్మమా అని మునిపుత్రుణ్ణి బ్రతిమిలాడింది శకుంతల. అమ్మా శకుంతల, నిన్ను అన్యాయం చేసి ఇంతమంది కొలువుదీరి ఉన్న ఈ నిండు సభలో మనలను అవమానం పాలు చేసిన పామరుణ్ణి శిక్షించకుండా అడ్డుతలుగుతున్నావా తల్లి అన్నాడు ఆ శిష్యుడు. ఆ తరువాత వెనువెంటనే కణ్వ శిష్యుడు ఖిన్న వదనుడై శకుంతల దగ్గరగా వచ్చాడు. పద చెల్లి, ఈ కలుషాత్ముని సమీపంలో ఇంకొక్క క్షణం ఉండినా మనలను పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి అని శకుంతల చేయి పట్టుకొని విభ్రాంతితో దుష్యంతుని వంకే చూస్తున్న సర్వధమనుణ్ణి రెండు చేతులతో ఎత్తుకొని ముందుకు నడిచాడు. అతన్ని మిగతా మునిపుత్రులు అనుసరించారు. హృదయం తునాతునకలయ్యేటట్లు నిర్మల గంభీర దృష్టిలతో ఒక్క క్షణం దుష్యంతుని వంకకేసి చూసి రెండు చేతులు జోడించి నమస్కరించి శకుంతల వెనుదిరిగి మునికుమార్లను అనుసరించింది. అయ్యో పాపం, పూజ్యులైన కణ్వ మునీంద్రుల పుత్రికకు ఎటువంటి దుర్గతి ఏర్పడింది? ఏలిన వారి పాలనలో ఏ ధర్మలోపం ఇంతవరకు జరగలేదు. మహారాజు ధర్మస్వరూపుడు. ఈ విచిత్రమంతా ఏమిటో అర్థం కావడం లేదు. ముద్దులు మూటగట్టే ఆ బాలకుని ముఖంలో రాచటీవి తొణికిసలాడుతోంది. మూడు మూర్తుల మన మహారాజులాగే ఉన్నాడు. ఈ పూజురాలు మనకు మహారాణి అయితే ఎంత అదృష్టం! ఏ దేవతలైనా వచ్చి ఈ చిక్కు సమస్యను విడదీయకూడదా?
తనను చూస్తూ సభికులంతా పరిపరి విధాలుగా అలా అనుకుంటున్న మాటలను వింటూ శకుంతల అధోముఖి అయి అలాగే నడుస్తోంది. దుష్యంతుడు కూడా తన ప్రజలు అంటున్న మాటలను వింటూ భాగ్యదేవత తన్ను విడిచిపోతున్నట్లుగా తన ముందు కదిలిపోతున్న శకుంతలను అలాగే రెప్పవాల్చకుండా చూడసాగాడు. అదే సమయంలో ఆ సభాభవనం నిండా వెలుగు రవ్వలను విరజుముతూ ఒక గొప్ప కాంతిరేఖ తలుక్కున మెరిసింది. మరుక్షణం ఆ కాంతిరేఖ ఒక దివ్య కాంతగా మారిపోయింది. సభికులు నివ్వెరపడిపోయారు. కణ్వముని శిష్యులు రెప్పపాటుతో చూశారు. శకుంతల ఆశ్చర్యంతో చూసింది. దుష్యంతుడు సింహాసనం నుండి లేచి ఆ తేజోరూపినికి శిరస్సు వంచి నమస్కరించాడు. దుష్యంత మహారాజా, సదాచార సంపన్నులైన ప్రాణులకు శుభాశుభాలను తెలియజేసే అశరీరవాణిని నేను. నా వల్లనే నీ వివాహ వృత్తాంతం వెల్లడి కావాలని వేచి ఉన్న నీ మనోగతాన్ని అర్థం చేసుకొని సశరీరినై వచ్చాను. శకుంతల నీ ప్రియ ధర్మపత్ని అని ఈ మహాజనుల సమక్షంలో చాటుతున్నాను. భార్యాపుత్రులను ఆదరించి గౌరవించు అని ఆశీర్వదించి అంతర్ధానమైపోయింది ఆ ఆకాశవాణి. ప్రియురాల శకుంతల అని సింహాసనం మెట్లు దిగి గబగబా ముందుకు పరిగెత్తాడు దుష్యంత మహారాజు. రెండు చేతులు సాచి ప్రేమ పొంగుతున్న చూపులతో తన్ను చూస్తూ వస్తున్న ఆ మహారాజును సంతృప్తిగా చూస్తూ హృదయం పూర్ణచంద్రుని దర్శించిన సముద్రంలా ఉప్పొంగిపోతుండగా శకుంతల స్వామి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి భర్త కౌగిట్లో ఒదిగిపోయింది. చిరకాల వియోగానంతరం ఆ దంపతులిద్దరూ మధురమైన ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు.